నేటి కాలంలో మానవులు అనేక రకములైనటువంటి దుఃఖములతో బాధపడుతూ ఉన్నారు. దుఃఖము లేనటువంటి వ్యక్తి ఈ యొక్క భూమి మీద లేడేమో. అసలు ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? ఏదో ఒక దుఃఖము అనేది ఉంటుంది. ఈ దుఃఖమునకు కారణం ఏమిటి అని బాగా మనం పరిశీలించినట్లయితే అది బంధము వలన దుఃఖము అనేది పుడుతుంది. దుఃఖము నుండి విముక్తి రావాలి అంటే బంధము నుంచి విముక్తి పొందాలి. బంధము నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది? బంధము యొక్క స్వరూపాన్ని, దుఃఖము యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ యొక్క దుఃఖము నుంచి మనం పరిపూర్ణమైనటువంటి విముక్తులం అవుతాం. ఈ సందర్భంలో శాస్త్రాలకు ఒక గొప్ప ఉదాహరణను సూచిస్తాయి. అదేమిటంటే సంధ్యా సమయంలో అంటే మసగమసగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి త్రాడును చూస్తాడు. చూసి దాన్ని సర్పంగా భావించి విపరీతమైనటువంటి భయాన్ని అనుభవిస్తాడు. ఆ భయాన్ని పోగొట్టుకోవడం ఎలా అంటే, ఒకవేళ అది నిజమైన సర్పము అయి ఉంటే దాని కారణంగా ఏర్పడిన భయం పోవాలి అంటే సర్పరాజు అయినటువంటి వాసుగిని ప్రార్థిస్తాము, లేదా గరుత్మంతుని ప్రార్థిస్తాము, లేదా పాముమంత్రం వేసుకోవడము, మూలికా వైద్యులను పిలవడము, ఏదో ఒక భయము పోగొట్టుకునేటువంటి విధానాల ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అవి పనికిరావు. ఎందుకంటే అది అసలు పాముయే కాదు కదా. ఆ పాము కాదు అని తెలుసుకొని అది త్రాడు అని ఆ స్వరూపాన్ని గ్రహించకపోవడం వలన ఏర్పడినటువంటి భయం కాబట్టి అది సర్పం కాదు, రజ్జువు మాత్రమే అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఇది పాము కాదు, ఇది నన్నేమీ చెయ్యదు అనేటువంటి జ్ఞానము రావడం ద్వారా మాత్రమే ఆ యొక్క భయం పోతుంది. కానీ వేరే ఒకటి మనం చేస్తే ఎలా పోతుంది? పోదు కదా. అంటే తాడు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం వలన అక్కడ ఏర్పడినటువంటి భయం పోతుంది. మరొక మార్గం ద్వారా ఇది పోదు. అలాగే మనకి ఏర్పడిన దుఃఖము యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ దుఃఖము వల్ల వచ్చినటువంటి భయం పోతుంది. మనకు దుఃఖం ఎందువల్ల వస్తుంది? ఉదాహరణకు ధనము లేదు అనేసి, ధనము ఎందుకు లేదు? ఏ కారణం వల్ల ఈ సమయంలో మనకి ఈ ధనం వల్ల దుఃఖం వచ్చింది? లేదా ఒక వ్యక్తి లేదు, ఆ వ్యక్తి శాశ్వతంగా ఎప్పటికీ మన వద్దే ఉంటాడా? లేదా ఒక వస్తువు మన నుంచి దూరం అయిందని మనకు బాధపడుతుంది అనుకోండి, ఆ వస్తువు ఎప్పుడు ఉన్నది? అది లేకముందు మనం లేమా, మనం ఆనందంగా లేమా అనేటువంటి భావన. దీనిని స్థిమితంగా ఉండి క్షుణ్ణంగా పరిశీలన చేసి దుఃఖము యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే, దుఃఖానికి మూలమేమిటో తెలుసుకున్నట్లయితే, ఆ దుఃఖానికి మూలమేమిటో మనం కనుగొనగలిగితే ఆ మూలానికి సరి అయినటువంటి పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా ఈ దుఃఖం నుంచి విముక్తిని పొందవచ్చు. లేదా మనం భ్రమ చెంది లేనటువంటి దుఃఖాన్ని ఉందని ఊహించుకొని ఒకవేళ దుఃఖిస్తున్నట్లయితే ఆ దుఃఖము నుంచి మనం దూరంగా జరగవచ్చు. ఈ విధంగా రెండు విధాలుగా కూడా, ఒకవేళ నిజంగా దుఃఖం ఉంటే మనకు పరిష్కారం లభిస్తుంది. పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఏమి ఉండదు. మనకి సమస్యలు నిజంగా ఉన్నాయండి, ఆ సమస్య వల్లే నేను బాధపడుతున్నాను అంటారా? మీరు స్థిమితంగా ఉండి అసలు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఇది లేకముందు ఇది ఇది దీనికంటే ముందు నేను ఆనందంగా ఉన్నానా, దీనిని ఎలా తొలగించుకోవాలని స్థిమితంగా ఆలోచిస్తే, ఆ సమస్యను పరిశీలన చేయడం ప్రారంభిస్తే చక్కగా దానికి పరిష్కారం లభిస్తుంది. అలా పరిశీలించడంలో ఒకవేళ సమస్యే లేదనుకో, ఒక్కొక్కసారి మనం భ్రమిస్తాం. నిజంగా ఎక్కువగా ఉన్న సమస్యల కంటే మనం ఊహించుకునేటువంటి సమస్యలే నేటి కాలంలో అధికంగా ఉంటాయి. అతి ఆలోచన వలన, తీవ్రమైనటువంటి ఆలోచన వలన, భవిష్యత్తు గురించినటువంటి చింత వలన మన హృదయంలో దుఃఖాలు అధికంగా ఉంటాయి. కాకుండా ఏదైతే అదేంటిని ఉన్నటువంటి ఆనందాన్ని, వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ మనం ఇచ్చినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలా సరే ఇవన్నీ చేశామండి, అయినా కూడా మనం దుఃఖం పోలేదు అంటే, తీవ్రమైన దుఃఖం ఉందండి అంటే వాడి దగ్గర వీడి దగ్గర ఏడవడం ఎందుకు? ఆ ఏడ్చేదుదే వెళ్ళి నీ యొక్క పూజ గదిలో కూర్చొని ఆ భగవంతుని పాదాలు పట్టుకొని, స్వామి నాకు ఈ దుఃఖం వచ్చింది తీర్చవయ్యా అని ఆ భగవంతుని ముందే ఆడమైనటువంటి భక్తితో ఏడిస్తే ఆయనే తీర్చేస్తాడు కదా ఆ దుఃఖాన్ని అని మనకు పెద్దలైన గురువులు చెబుతున్నారు. ఎంత గొప్ప పరిష్కారం అండి! ఎలాంటి దుఃఖానికైనా పరిష్కారాన్ని ఇవ్వగల శక్తి ఈ యొక్క పరిశీలనా శక్తికి ఉన్నది. కాబట్టి ముందు దుఃఖం లేదా బాధ లేదా సమస్య వచ్చినట్లయితే పరుగులు పెట్టకండి, ఆతురత చెందకండి, హడావిడి చేసుకోకండి మనసును. ముందు అన్ని లైట్లు బంద్ చేసి హాయిగా స్థిమితంగా చీకట్లో కూర్చొని ఆలోచించండి. ఎందుకు వచ్చింది ఈ దుఃఖం, ఎందుకు వచ్చింది ఈ బాధ, ఎందుకు వచ్చింది ఈ సమస్య అన్నది ఆలోచించండి. వెనక్కు రీఇంజనీరింగ్ అంటారు కదా, రివర్స్ ఇంజనీరింగ్. అలా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిష్కారం మనం ఆలోచన చేస్తే పరిష్కారం అక్కడే దొరికేస్తుంది, ఆ క్షణంలోనే దొరికేస్తుంది. తక్షణమే ఆ యొక్క దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది. ఇది పరమ సత్యము. ఇది అనేక మందిని సమస్యల నుంచి బయటపడేసినటువంటి గొప్ప పరిష్కారము. కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి ఉపాయాన్ని ఆలోచించండి. గొప్ప ఆనందాన్ని, అనవరతమైనటువంటి సంతోషాన్ని మీ జీవితంలోకి
ఆస్వాదించండి. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.